వీధి బండ్లపైనే కాదు బడా హోటల్స్లోనూ కల్తీ. కుళ్ళిపోయిన చికెన్ తినడానికా మనం వెళ్లేది? పాచిపోయిన ఫుడ్ కోసమా వేలకు వేలు ఖర్చు చేసేది? డబ్బులు పోసి రోగాలు కొనుక్కుంటున్న పరిస్థితి తలెత్తుతోంది. మద్యం, స్మోకింగ్, గుట్కా లాంటి దురలవాట్లు లేనివారు సైతం రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ బాధితుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగిపోయింది. వీటన్నిటికీ ప్రధాన కారణం కల్తీ ఆహారం, పానీయాలే. పిల్లలు తినే చాక్లెట్, ఐస్ క్రీమ్తో మొదలుపెట్టి అందరూ తాగే పాలు, నీరు వరకు సర్వం కల్తీమయమైపోయాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటిల్లిపాది బతకలేమా? ప్రస్తుత జనరేషన్లో అది కలే. దురలవాట్లు లేకుండా సోకుతున్న ప్రమాదకర రోగాలు. వీటన్నింటికీ ప్రధాన కారణం కల్తీ ఆహార, పానీయాలే అని మీకు తెలుసా? పిల్లలు తినే చాక్లెట్, ఐస్ క్రీం నుంచి అందరూ తాగే పాలు, పెరుగు, నీరు కల్తీనే. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? ఆహార కల్తీ గురించి చెప్పాల్సి వస్తే మాంసాహారాల్లో సర్వసహజంగా తినే చికెన్ గురించి చెప్పుకోవాలి. సహజంగా బ్రాయిలర్ కోడి పిల్ల దశ నుండి కిలో అంతకంటే ఎక్కువ బరువు ఎదగాలంటే కనీసం 45 రోజులు పడుతుంది. కోడి పిల్లలు త్వరగా బరువు పెరగాలనే తాపత్రయంతో కొందరు పౌల్ట్రీ, చికెన్ షాపు యజమానులు కృత్రిమ ఆహారం అందిస్తున్నారు. రోగాల బారిన పడకుండా అధిక మోతాదుల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్టు సమాచారం. ఏదైనా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ జంతువుకు కానీ కోడికి కానీ ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు దాని మాంసాన్ని భుజించరాదు. తింటే ఆ యాంటీబయాటిక్ అవశేషాలు మాంసం నుండి మనుషుల్లోకి వచ్చేసి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. కానీ పౌల్ట్రీ రంగంలో అలాంటి నిబంధనలు పాటించినట్టు కనిపించదు. మనం రోజు ఎంతో ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ ఎంతో చిక్కగా కనిపిస్తూ రుచిగా ఉంటుంది. దీని తయారీలో కొందరు హోటళ్ల యజమానులు జంతువులు, పశువుల కళేబరాల నుండి సేకరించిన ఎముకల పొడిని వినియోగిస్తున్నట్టు పలుమార్లు వెలుగులోకొచ్చాయి. అలాగే టీ పొడి సైతం కల్తీ అయిపోయినట్టు సమాచారం. అత్యధిక శాతం టీ దుకాణదారులు బల్క్ గా, లూజ్ గా లభించే ఏ బ్రాండ్కు సంబంధం లేని టీ పొడినే వినియోగిస్తుంటారు. ఇలాంటి కొన్ని టీ పొడుల్లో హానికర రంగులు కలుపుతున్నట్టు ఆరోపణలు. వీటి మూలంగా టీ ప్రియులు రోగాల బారిన పడుతున్నట్టు నిపుణుల మాట. ఇంటిల్లిపాది తాగే పాల తయారీలో యూరియా, ఫెవికాల్ కలుపుతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. పాలలో విషతుల్యమైన యూరియా, ఫెవికాల్ కలపటం మూలంగా అవి తాగిన వారికి ఎలాంటి జబ్బులొస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేని వంట కోసం ఒకసారి మరిగించిన ఏ నూనెను మరోసారి వినియోగించకూడదు. మరోసారి వాడితే అది విషమంగా మారినట్టే. ఆ వంటకాలను తిన్నవారికి భయంకర వ్యాధులు వస్తాయని నిపుణుల హెచ్చరిక. కానీ అలా ఎక్కడ జరుగుతోంది? మనం తరచుగా తినే బజ్జీలు, ఇతర తినుబండారాల తయారీల్లో అత్యధిక శాతం కల్తీ నూనె వినియోగం జరుగుతోంది. ఉదయం అల్పాహారమైనా, సాయంకాలం చిరుతిళ్లు తినాలన్నా వీధి పక్కనో హోటళ్లకో వెళుతుంటాం. అప్పటికప్పుడు వేడివేడిగా వండి వడ్డించే తినుబండారాలను కొన్ని హోటళ్లు, వీధి బండ్ల వ్యాపారులు నాసిరకం వంట నూనెను వినియోగిస్తున్నట్టు పలు సందర్భాల్లో తేలింది. రీసైకిల్డ్ వంట నూనె కూడా వినియోగిస్తున్నట్టు తనిఖీల్లో బయటపడింది. వాటిని తినటం వల్ల ప్రమాదకర రోగాల బారిన పడే అవకాశముందని నిపుణులు తెలుపుతుంటారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి తినే పానీపూరిలో కలిపే నీటిలో మూత్రం కలుపుతున్న వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వీడియోల ఆధారంగానైనా అధికారులు ఆ పానీపూరి బండ్లపై దాడులు నిర్వహించిన పాపాన పోలేదు. అలాగే ప్రజలు సైతం పానీపూరీలు తినటం ఆపలేదు. ఎండాకాలంలో అందుబాటులోకొచ్చే పుచ్చకాయ తినని వాళ్లుంటారా? సమ్మర్లో దాహార్తిని తీర్చి రోగనిరోధక శక్తిని అందించడంలో పుచ్చకాయ దిట్ట. పైపెచ్చు కాయలను త్వరగా పళ్లుగా మార్చాల్సిన అవసరం దేనికి లేదు కాబట్టి దేన్ని మాగబెట్టేందుకు దుకాణదారులు హానికర కెమికల్ వినియోగించాల్సిన పని లేదు. అయితే పుచ్చకాయ కొనేవారు దాని లోపలి రంగు, రుచిని చిన్న ముక్క రూపంలో కోసి చెక్ చేస్తుంటారు. దీంతో కొందరు అమ్మకందారులు పుచ్చకాయకు కృత్రిమ కెమికల్ రంగు, చక్కెర రుచిని ఇంజెక్షన్ల ద్వారా అందించి అమ్ముతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి కూడా. ఇలాంటి కృత్రిమ రంగు, రుచిని పుచ్చకాయకు ఇంజెక్ట్ చేయటం ద్వారా అది తిన్న ఇంటిల్లిపాది ప్రమాదకర రోగాల బారిన పడే అవకాశాలున్నాయి.
ఈ మధ్య వెలుగు చూసిన ఓ ఘటన రాష్ట్ర ప్రజలందరినీ నివ్వెరపరిచింది. పిల్లలు, అమ్మాయిలు ఇష్టంగా తినే ఐస్ క్రీంలు కెమికల్ మయమైపోయాయి. హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లోనే కాదు, వరంగల్ జిల్లాలకు ఈ కల్తీ పాకింది. వీధుల్లో ఫలూడా ఐస్ క్రీంలు అమ్మేవారు ఐస్ క్రీం తయారీలో వీర్యం కలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే తెలంగాణ రాజధానిలో వెలుగులోకొచ్చిన మరో ఘటన కెమికల్ వినియోగిస్తున్న మామిడి పండ్ల ముఠా పట్టుబడటం. సహజంగా మామిడికాయలు మాగబెట్టడం ద్వారా పండుగ మారాలంటే 6 నుంచి 7 రోజులు పడుతుంది. అలా మాగిన మామిడి పండ్లు తిన్నవారికి పోషకాలను అందిస్తాయి. వ్యాపార కోణంలో ఆలోచించేవారు స్వలాభం కోసం మామిడికాయను ఒక్క రోజులో పండుగ మార్చడానికి కెమికల్స్ వాడుతున్నారు. మినరల్ వాటర్ వాడని ఇల్లు కనిపించదేమో. వెనకటి రోజుల్లో బావి నీటిని తాగేవారు. ఇప్పుడంతా ఫిల్టర్, మినరల్ వాటర్. ఆ వాటర్ ప్లాంట్లపై అధికారుల పర్యవేక్షణ ఉండకపోవడంతో యజమానులు ఇష్టారీతిన మినరల్ కలుపుతున్నారు. పోటీ పెరగటంతో మోతాదును మించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కల్తీ నీటి వినియోగం కారణంగా ఎముకలు పెలుసుబారి కండరాల పటుత్వం పోతుందని నిపుణుల హెచ్చరిక. రాష్ట్రంలో తినే, తాగే ప్రతేదీ కలుషితమైపోతున్నాయి. అంతా కెమికల్ మయమైపోయింది. ఈ కల్తీ ఆహార పానీయాలను అరికట్టడానికి ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ యంత్రాంగం లేదా? ఉంది. కానీ గాఢ నిద్రలు. కల్తీ ఆహారం, పానీయాలపై చర్యలు తీసుకుని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం మూలంగా కోట్లాది మంది ఏ దురలవాట్లు లేని పిల్లలు, పెద్దలు వివిధ ప్రమాదకర రోగాల బారిన పడుతున్నారు. దీంతో మన రాష్ట్ర, దేశ భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పొచ్చు. మామిడికాయలను పండ్లుగా మార్చటానికి హానికర కెమికల్ వినియోగించే ముఠా రాష్ట్రంలో ఒక్క ప్రాంతానికే పరిమితమని అధికారులు భావిస్తున్నారేమో. అందుకే హైదరాబాద్లోని ఒక్క ప్రాంతంలోని ఒక్క ముఠాపైనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాల్లో మామిడికాయలను మాగబెట్టేందుకు అలాంటి కెమికల్ వినియోగం జరగటం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారుల నమ్మకం కావచ్చు. అందుకే రాష్ట్రంలోని మరే ఇతర మామిడి పండ్ల అమ్మక కేంద్రాలపై అధికారులు దాడులు జరిపిన ఘటనలు వెలుగులోకి రాలేదు. అలాగే ఆహార పానీయాల కల్తీ జరిగిన ఘటనలు వెలుగు చూసిన చోటే అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టటమో, అసలే చర్యలు తీసుకోకపోవటమో జరుగుతున్నాయి. ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే గాని చర్యలు తీసుకోలేని స్థితిలో సంబంధిత అధికార యంత్రాంగముందా అనే ప్రశ్నలు సామాన్యుల్లో రేకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమాధానాలు ఇచ్చుకోగలిగే స్థితిలో ఉన్నారని భావించలేం. పలానా వాడు సిగరెట్ తాగుతాడు, లేదా మద్యం సేవిస్తాడు, లేదా గుట్కా, పాన్ పరాగులు నములుతాడు కనుక పలానా జబ్బుతో చనిపోయాడని అనుకోవటం ప్రస్తుత జనరేషన్లో మూర్ఖత్వమని తేలిపోయింది. ఈ రోజుల్లో ఏ దురలవాటు లేనప్పటికీ తినే ఆహార పదార్థాలు, త్రాగే పానీయాలతో పసితనం, యవ్వనం, నడి వయస్సు, ముసలితనం అనే తేడా లేకుండా మనుషులు వివిధ జబ్బుల బారిన పడుతున్నారు. అతి తక్కువ వయసులోనే మృత్యువాత పడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ జనరేషన్ల సగటు గరిష్ట ఆయుర్దాయాన్ని 40 ఏళ్ల కంటే ఎక్కువగా అంచనా వేయలేం. మన దేశాన్ని కబలించటానికి శత్రు దేశాలకు అవకాశమే ఇవ్వకుండా మన దేశ రేపటి తరాల భవిష్యత్ను కల్తీ ఫుడ్తో కాలరాస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ దేశానికి, రాష్ట్రానికి అతి భయంకరమైన ప్రమాదం డ్రగ్స్ కాదు, అంతకంటే అతి భయంకరమైన విపత్తు లాంటిదే కల్తీ ఆహార పానీయాలు అని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ కొని వినియోగించేవారు కొంత శాతమే, కానీ కల్తీ ఆహార పానీయాలు వినియోగించేవారు దేశ రాష్ట్రాల్లోని ఇంచుమించు ప్రజలందరూ అని చెప్పొచ్చు. పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు ఈ కల్తీ ఆహార పానీయాల బారిన పడాల్సిందే, గత్యంతరమే లేదు. కావున దేశ రాష్ట్ర పాలకులు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించాలి. ప్రభుత్వంలోని సంబంధిత యంత్రాంగాన్ని పటిష్టపరిచి కల్తీ ఆహార పానీయాలను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే ముందు తరాల భవిష్యత్ చీకటిమయమైపోయి దేశం, రాష్ట్రాలు రోగపీడితంగా మారిపోతాయని అంచనా వేయొచ్చు. చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా కల్తీ ఆహార పానీయాల మూలంగా ప్రజలు అంతుచిక్కని రోగాల బారిన పడ్డాక మెడికల్ మాఫియాకు దన్నుగా మారిపోకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. కల్తీ ఆహార పానీయాల నియంత్రణకు తక్షణ
తక్షణమే నడుం బిగించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత విశ్వసనీయతను చాటుకున్నాయి. వారి వారి రాష్ట్రాల్లో మంచూరియా ఆహార పదార్థాలు, పేచు మిఠాయి తయారీలో వినియోగించే హానికర కెమికల్ కలిగిన రంగును గుర్తించి ఆయా ఆహార పదార్థాలను నిషేధించాయి. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ పాలన మార్పు దిశగా కొనసాగుతూ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. మరి కల్తీ ఆహార పానీయ నియంత్రణకు సైతం తెలంగాణ సీఎం అంతే కఠినంగా వ్యవహరించాలని కోరుకుందాం.